పరిధిలోని ధరంపూరిలో ఒక స్కూల్లో విష ప్రయోగం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ధరంపూరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని వాటర్ ట్యాంక్లో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజన సామాగ్రికి పురుగుల మందు పూశారు. వంటగదిలో పురుగుల మందు వాసన రావడం, సమీపంలో పురుగుల మందు డబ్బా ఉండడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను అలర్ట్ చేశారు. పిల్లలు వాటర్ ట్యాంక్ వైపు వెళ్లనివ్వకుండా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం వంట వండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోట మండల పరిధిలోని ధరంపూరిలో విష ప్రయోగం కలకలం రేపింది. ధరంపూరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని వాటర్ ట్యాంక్లో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజన సామాగ్రికి పురుగుల మందు పూశారు. వంటగదిలో పురుగుల మందు వాసన రావడం, సమీపంలో పురుగుల మందు డబ్బా ఉండడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను అలర్ట్ చేశారు. పిల్లలు వాటర్ ట్యాంక్ వైపు వెళ్లనివ్వకుండా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం వంట వండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ధరంపూరి ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం జరిగినట్లుగా తెలుస్తోంది. వాటర్ ట్యాంక్లో వివరాలేంటి? ఎస్ జ్యోతి, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. అయితే ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి 30 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల పిల్లలపై విష ప్రయోగం అయితే ఒక కలకలం రేపిందని చెప్పొచ్చు. విద్యార్థులు తాగేటువంటి అంటే ఈ స్కూల్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఏదైతుందో ఆ వాటర్ ట్యాంక్ లో విషం కలిపి మధ్యాహ్నం భోజనానికి సంబంధించినటువంటి వంట సామాగ్రికి కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విషం పూసినట్టుగా కూడా సంబంధించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద సంచలనం రేపినటువంటి సంఘటన. ఇది ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎందుకు ఎవరు విషం కలిపారు, అసలు విష ప్రయోగం ఎందుకు జరిగింది, ఇటు వాటర్ ట్యాంక్ లో కావచ్చు లేకుంటే అటు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ఏదైతే భోజనం వండే పాత్రలు ఏవైతున్నాయో ఆ పాత్రల పైన కూడా విషం పూయడానికి కారణాలేంటి అనేటువంటి విషయంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా పెను ప్రమాదం తప్పడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అయితే అప్రమత్తమై అసలు విద్యార్థులు త్రాగే నీరు ట్యాంక్ లో విషం కలిపినటువంటి విషయం, అదే మధ్యాహ్న భోజనం సంబంధించి వంట సామాగ్రికి పురుగుల మందు పూసినటువంటి విషయాన్ని అక్కడ ప్రధానోపాధ్యాయుడు గమనించడం జరిగింది. అయితే పురుగుల మందు వాసన రావటం అంటే ఎలా గమనించాడంటే పురుగుల మందు వాసన రావటం, పురుగుల మందు డబ్బా పాఠశాల ఆవరణలో పడి ఉండడంతో ప్రధానోపాధ్యాయురాలు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి. వెంటనే అప్రమత్తమైనటువంటి ప్రధానోపాధ్యాయురాలు ఈ వంట సామాగ్రికి సంబంధించినటువంటి సామాగ్రిని వెంటనే పక్కన పెట్టించడం, అదే వాటర్ ట్యాంక్ ఏదైతుందో వాటర్ ట్యాంక్ లో కూడా ఈ పురుగుల మందుకు సంబంధించినటువంటి నీరుతో కూడిన నీరు ఏదైతుందో ఆ నీరు వాసన కూడా రావడంతో వెంటనే అప్రమత్తమై
పిల్లలకు త్రాగునీరు నల్లాల వైపు వెళ్ళనివ్వకపోవడం, మధ్యాహ్నం భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది జ్యోతి. అయితే విష ప్రయోగం నుండి దాదాపుగా ఆ ఒక రకంగా చెప్పాలంటే వందలాది మంది విద్యార్థులు నేల కొరిగేటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ విషం కలిపినటువంటి నీరు కావచ్చు, లేకుంటే విషం పూసినటువంటి వంట పాత్రలో కనుక ఆ భోజనం చేసినట్టయితే చాలా ప్రమాదం జరిగి ఉండేది. కానీ పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఈ విష ప్రయోగం నుండి 30 మంది విద్యార్థులు అయితే క్షేమంగా బయటపడడంతో ఇటు గ్రామస్తులు కానీ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయురాలతో పాటు సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్న భోజనపు ప్రాంతంలో మాత్రమే ఏదైతే మధ్యాహ్నం సంబంధించినటువంటి అంటే ముందే మధ్యాహ్న భోజనానికి వండేటువంటి క్రమంలో ఇటు పాత్రలు ఏవైతున్నాయో ఆ పాత్రలకు పురుగుల డబ్బా ఏదైతుందో ఆ డబ్బాకి సంబంధించినటువంటి విష ప్రయోగం జరగడం, అదేవిధంగా ఇటు వాటర్ ట్యాంక్ లో విషం కలపడం అనేది గమనించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వెంటనే అప్రమత్తమైనటువంటి ప్రధానోపాధ్యాయురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ పాఠశాలకు చేరుకొని వెంటనే అసలు విష ప్రయోగం ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అనేటువంటి విషయంలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులు అంటే ఈ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై ఎందుకు ఈ విష ప్రయోగం చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే నిజంగా మొదటి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మాత్రమే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. ఇంత చిన్న పిల్లలపై అతి కిరాతకంగా అంటే ఏదైతే వాటర్ లో విషం కలపడం, వంట పాత్రలు ఏవైతున్నాయో వంట పాత్రల్లో కూడా విషం కలిపి ఆ పిల్లల్ని హతమార్చేందుకు ఎవరు ప్రయత్నం చేశారు, ఇంత కర్కశంగా ఎవరు ప్రయత్నించారు అనేటువంటి విషయంలో కూడా పోలీసులు అయితే దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఘటనకి తెలిసిన వాళ్ళే ఈ ఘటనకి పాల్పడి ఉండొచ్చా? ఎందుకంటే పాఠశాలకి విద్యార్థులు ఏ సమయానికి వస్తారు, వంట పాత్రలకు కూడా అందులో ఈ విషం కలపడము ఇదంతా కూడా చాలా ప్లానెడ్ గానే చేసినట్లుగా అనిపిస్తోంది. మరి వీరు ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే ఎస్ జ్యోతి, ఒక రకంగా చెప్పాలంటే ఆ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి విషయం. అది 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉంది కాబట్టి ఆ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఈ విద్యార్థులను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశారు అనేటువంటి విషయంలో కొంత దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇది కావాలని అంటే ఏ టైంలో మధ్యాహ్న భోజనం వండుతారు, ఏ టైంలో ఎంతమంది అంటే వెళ్తారు అనేటువంటి విషయం తెలిసిన వాళ్ళే ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని చెప్పేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి గ్రామంలోని కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ విష ప్రయోగం చేశారనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు జ్యోతి. అయితే పోలీసుల వెర్షన్ ఏముంది అంటే ఒక గ్రామంలో వ్యక్తులే చేశారనుకుంటే గ్రామంలో పిల్లలు వాళ్ళందరూ కూడా గ్రామానికి చెందిన పిల్లలు అంటే తమ చుట్టుపక్కల వాళ్ళ పిల్లల్ని ఇంతమందిని అంతమొందించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది అంటే అసలు దీని వెనుక ఏమై ఉండొచ్చు? పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు ఏమైనా వాళ్ళు అనుమానించి ఏమైనా విషయాన్ని చెప్పగలుగుతున్నారా? సో పోలీసులు అయితే వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత దర్యాప్తు అయితే ప్రారంభించారు. దర్యాప్తును వేగరం కూడా చేశారు. ఎందుకంటే 30 మంది విద్యార్థులను చంపేందుకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో సో విద్యార్థులకు విష ప్రయోగం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో అయితే దర్యాప్తు అయితే ముమ్మరంగా చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడే ఇంకా ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడించలేనటువంటి పరిస్థితి. దర్యాప్తు పూర్తయిన తర్వాత అసలు ఎందుకు పిల్లల్ని చంపాల్సి వచ్చింది, గ్రామానికి చెందిన వ్యక్తులైనా లేకుంటే ఇతర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులైనా లేకుంటే పాఠశాలలో కూడా పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా కావాలని చెప్పేసి ఎవరైనా చేశారా, లేకుంటే కొంతమంది విద్యార్థులు కూడా ఏమైనా ఈ ఘాతకానికి పాల్పడ్డారా, అసలు ఏం జరిగింది అనేటువంటి కోణంలో అయితే పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు అయితే పోలీసులు చెప్తున్నారు. ఇప్పటి వరకైతే ఇక ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించలేము అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి 30 మంది విద్యార్థులకు సంబంధించి విష ప్రయోగం చేసి చంపేయాలనేటువంటి అదైతే పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. దీని మీద ఇటు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. అసలు విద్యార్థులను చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఒక చిన్న పిల్లల్ని విష ప్రయోగం చేసి చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి కోణంలో అయితే పోలీసులు అయితే దీని దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు అయితే వంటగదికి జనరల్ గా తాళం వేసి ఉంటుంది కదా, తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే తాళం ఆల్రెడీ ఓపెన్ చేసే ఉందా, అక్కడ ఎలా ఉంది?
అంటే వంటగదికి సంబంధించి అయితే తాళం వేసి ఉన్నప్పటికీ కూడా ఆ తాళాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మధ్యాహ్నం భోజనానికి సంబంధించి భోజనం రెడీ చేసే క్రమంలోనే ఈ అంతకంటే ముందే తలుపులు ఏదైతే వేస్తున్నాయో ఆ తలుపులు వేస్తున్న క్రమంలో దానికి తాళం కూడా వేస్తుంటుంది కాబట్టి ముందుగానే ఈ దుండగులు అంటే ఎవరైతే విష ప్రయోగం చేయాలి విద్యార్థులను చంపాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ముందుగానే ఈ తాళం పగలగొట్టి అందులోకి చొరబడి ఈ వంట పాత్రలు ఏవైతున్నాయో వంట పాత్రలకు పూర్తిగా ఏదైతే పురుగుల మందు ఉందో ఆ పురుగుల మందు అంతా పూసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది అంటే ముందుగా ప్లాన్డ్ గానే విద్యార్థులను చంపాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది జ్యోతి. ఇక మరి ఈ ఘటన మీద విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏమంటున్నారు? పిల్లలకి సేఫ్టీ లేదు అంటే వాళ్ళని రేపటి నుంచి పాఠశాలకు పంపించాలంటే ఒక భయం అనేది కలుగుతుంది. ఎస్, మీరు అన్నట్టుగా ఒక ప్రాథమిక పాఠశాలలో చిన్నారులు అంటే దాదాపు ఆ చిన్న పిల్లల్ని చంపేటువంటి విష ప్రయోగం చేసి చంపేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏంటి, తమ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లల్ని కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదో కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ తమ పిల్లల్ని పెంచుకొని పాఠశాలకు విద్యాబుద్ధులకు నేర్చుకోవాలని చెప్పేసి పాఠశాలకు పంపిస్తే ఈ పాఠశాలలో తమ పిల్లల్ని చంపేందుకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల తీరును చూస్తే కనుక తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పాఠశాలకు పంపాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి అయితే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి వారిని వెంటనే అంటే వెంటనే వారిపై ఎవరైతే ఈ విష ప్రయోగం చేసినారో వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. పాఠశాలకు పంపాలంటే కూడా ఈ రోజులలో బయటకు పంపాలంటే కూడా ఇంత భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి అది కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కఠినంగా శిక్షించాలని చెప్పేసి వెంటనే దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు అమలు చేయాలని చెప్పేసి అయితే వారు తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు చాలా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. పాఠశాలకు పంపాలంటే కూడా రేపటి నుంచి ఎలా పంపాలి అనేటువంటి ఆలోచనలు కూడా పడ్డట్టుగా కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పటికే ఒకవేళ విష ప్రయోగం జరిగితే కనుక తమ పిల్లలు తమకు కానరాకుండా పోయేటువంటి పరిస్థితులలో ఉండేవాళ్ళు. కానీ ఇవాళ అదృష్టవశాత్తు ప్రధానోపాధ్యాయురాలు ముందుగానే గమనించడం వల్ల ఈ పెను ప్రమాదం అయితే తప్పింది. కానీ రేపు ఎలా స్కూల్కు పంపాలనేటువంటి ఆందోళనలు అయితే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.